గెలుస్తామన్న నమ్మకం లేనప్పుడు, ప్రజలు ఓటేస్తారన్న నమ్మకం లేనప్పుడు భావోద్వేగాన్ని పండించే అంశం. ఆ మధ్యన ఈటెల రాజేంద్ర మీద పోటీ చేసిన కౌశిక్ రెడ్డి కుటుంబం మీరు గనక ఓట్లేస్తే విజయ యాత్ర లేకపోతే మా శవయాత్ర అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన ఉదంతం చూసాం. ఇప్పుడు కర్ణాటకలో మొన్ననే అధికారంలోకి వచ్చింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో వచ్చింది అధికారంలోకి. అయితే ఇప్పుడు సీన్ మారింది. అప్పట్లో జేడీఎస్ విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలినటువంటి వల్ల దెబ్బతింది. ఇప్పుడు జేడీఎస్ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి కష్టమైంది. ఇంకోటి క్రిందసారి కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ పార్లమెంట్ స్థానాలు భారీగా రావటం, అలాగే వివిధ సర్వేల్లో చూస్తే భారతీయ జనతా పార్టీకే దాదాపు 20కి పైగా సీట్లు వస్తాయని లెక్క కట్టడంతో కాంగ్రెస్ పార్టీ కంగారు పడుతోంది. అక్కడ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాక జరిగినటువంటి తొలి ఎన్నికల్లో కర్ణాటకలో విజయం సాధించడంతో ఆయన దిల్ కూర్చుని ఉన్నారు. ఇప్పుడు రూట్ మారుతోంది. ఓటమి ఆయన దెబ్బతీస్తుందని భయపడుతున్నారు. అందుకే కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. మీరు నన్ను గెలిపించండి, నన్ను క్రిందసారి ఓడించారు, ఈసారి ఓడిస్తే కనీసం నా శవయాత్ర అయినా చూడటానికి రమ్మనమని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేశారు. కర్ణాటకలో సొంత జిల్లా కలబురిగిలో పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే భావోద్వేగానికి లోనయ్యారు. దశాబ్దాల ప్రజా జీవితంలో మీకు ఏమైనా మంచి చేశానని భావిస్తే నా అంతిమ సంస్కారానికి ఆయన రావాలని కోరారు. కలబుర్గి స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉమేష్ జాదవ్కు పోటీగా కాంగ్రెస్ ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని బరిలో నిలిపింది. బుధవారం అఫ్జల్పూర్లో ఎన్నికల ర్యాలీలో 87 ఏళ్ల ఖర్గే మాట్లాడారు. ఈసారి పార్టీ అభ్యర్థికి ఓటేయకపోతే సొంత జిల్లాలో నాకు ఇక స్థానం లేదనే భావిస్తా. నేను ఇక మీ హృదయాలను గెలుచుకోలేను. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో మీకు నేను ఏదైనా మంచి చేశానని భావిస్తే మీరు మాకు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసినా వేయకపోయినా కనీసం నా అంత్యక్రియలకు రండి. బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తుదిశ్వాస వరకు పోరాడతా. రాజకీయాల కోసమే పుట్టా. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చివరి క్షణం వరకు పోరాడతా. రాజకీయాల నుంచి నిష్క్రమించను. రాజకీయ పదవుల నుంచి రిటైర్మెంట్ ఉంటుంది, కానీ ఆ నాయకుడు నమ్మిన విలువలు సిద్ధాంతాల నుంచి రిటైర్మెంట్ తీసుకోడు. బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తప్పని నిరూపించడానికి రాజకీయ నేతనయ్యా, వాళ్ళ ముందు తలవంచేదే లేదని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈయన చనిపోయినా కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తప్పని నిరూపించలేడు కదా. ఇప్పుడు ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్లే ఇక్కడ పాయింట్ అనమాట.